హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ చెఫ్ డైరీస్. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అయిన కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కొబ్బరి పాలతో కాకుండా కొబ్బరి పేస్ట్తో సింపుల్గా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు దీనికోసం కుక్కర్ బౌల్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ అంత గీ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు వేడయ్యాక దీంట్లో హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేద్దామండి. ఈ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ ఈ ఆయిల్లో ఒక 1 minute వరకు కొంచెం ఫ్రై చేసుకొని అది ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేద్దాం. అవి కాస్త ఫ్రై అయ్యాక 9 to 10 గ్రీన్ చిల్లీస్ అనేవి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఈ ఆయిల్లో ఈ పేస్ట్ కొంచెం సేపు ఏగితే ఆ ఫ్లేవర్స్ బాగా వచ్చి టేస్ట్ బాగుంటుంది. వన్స్ అది వేగాక క్యాష్యూ నట్స్ ఒక 8 to 10 క్యాష్యూ నట్స్ వరకు యాడ్ చేశానండి. మీరు కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా యాడ్ చేయొచ్చు. అది వేగాక ఒక మీడియం సైజ్ పొటాటోని క్యూబ్స్లా కట్ చేసి అండ్ దెన్ ఒక స్మాల్ టొమాటోని కూడా యాడ్ చేశాను. ఈ రెండు కొంచెం సేపు ఫ్రై అయ్యాక కొంచెం అంత కరివేపాకు యాడ్ చేశానండి. కొబ్బరి అన్నంలో కరివేపాకు ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుంది. ఫ్రెష్ కరివేపాకు వేయటానికి ట్రై చేయండి, అది చాలా బాగుంటుంది స్మెల్ అయితే. సో వన్స్ వేగాక ఆల్రెడీ కడిగి సోక్ చేసుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. బాస్మతి బియ్యం అయినా యూజ్ చేయొచ్చు, నార్మల్ బియ్యం అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్ రైసే యూజ్ చేస్తున్నా. వన్స్ రైస్ వేసాక వేపుకొని ఇప్పుడు దీంట్లో కొబ్బరి పేస్ట్ అంటే కొబ్బరికాయని ముక్కలు చేసి పేస్ట్ చేసామండి. ఆ పేస్ట్ని డైరెక్ట్గా దీంట్లో వేసేసుకుందాం. ఈ కొబ్బరి పేస్ట్ కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. అప్పుడే ఆ కొబ్బరిలో ఉన్న కమ్మదనం, ఆ స్వీట్నెస్ అంతా రైస్లోకి వెళ్తుంది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. వన్స్ అవి బాగా ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవడమేనండి. అంటే ఒక కప్ రైస్కి 1.5 కప్ వాటర్ సరిపోతుంది. సో మీరు ఆ మెజర్మెంట్ చూసుకొని మీరు ఎన్ని కప్స్ రైస్ వేసుకుంటారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. సో వన్స్ మనం ఈ వాటర్ యాడ్ చేసేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి. పైనుంచి కింద వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అది బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ కొత్తిమీర మాత్రమే యాడ్ చేశాను. అండ్ దెన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని కొంచెం బాగా కలుపుకుందాం. అండ్ దెన్ లాస్ట్గా గరం మసాలా కూడా యాడ్ చేసేద్దాం. గరం మసాలా యాడ్ చేసి నీట్గా కలుపుకొని ఇప్పుడు దీన్ని రైస్ అనేది హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అప్పుడు హాఫ్ బాయిల్ అయ్యాక అప్పుడు లిడ్ పెడదాం. లేదంటే ముందు పూర్తిగా వాటర్ ఉన్నప్పుడే పెట్టేస్తే ఏమవుతుందంటే విజిల్ వచ్చేటప్పుడు వాటర్ అంతా వచ్చేసి బాగా ఉడకదు. సో హాఫ్ బాయిల్ అయ్యాక అలా పెడితే అప్పుడు మనకి విజిల్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. 1 to 2 విజిల్స్ వరకు వెయిట్ చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి ప్రెషర్ పోయాక లిడ్ ఓపెన్ చేసేయడమేనండి. నీట్గా పైకి కిందకి కలిపేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమేనండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.